హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పాసిబిలిటీస్. ఈ వీడియోలో నేను ఇండియన్ ఎకానమీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఇండియన్ ఎకానమీలో టాపిక్లోకి వెళ్ళేక ముందల కొన్ని బేసిక్స్ థింగ్స్ అనేది చూద్దాం. ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. ఈ ఆర్థిక వ్యవస్థ లక్షణాలలో మనం కొన్ని బేసిక్స్ థింగ్స్ గురించి తెలుసుకుందాం. లైక్ పేదరికము, నిరుద్యోగము, వ్యవసాయము, జీడిపి, ఇలా కొన్ని వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్గా యుఎన్ఓ వర్గీకరణ ప్రకారం తలసరి ఆదాయాన్ని 2 రకాలుగా విభజించింది. ఒకటి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు వాళ్ళ యొక్క తలసరి ఆదాయం ఎలా ఉంటుందనేది ఒక నివేదిక తెచ్చింది. సో దీని ప్రకారంగా యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ యూరోప్ దేశాలు కొన్ని ఉన్నాయి. ఈ 4 దేశాలు ఉన్నాయి. ఏ దేశమైతే తన తలసరి ఆదాయం 1/4 వంతు రెట్లు తక్కువగా ఉంటే ఆ దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటారు. సో ఏ దేశాలైతే ఈ 4 దేశాలతో పోలిస్తే తన తలసరి ఆదాయాలు 1/4 వంతు రెట్లు తక్కువగా ఉంటే ఆ దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటారు అన్నమాట. సో దీని ప్రకారంగా కొన్ని గుణాంకాల ప్రకారం యుఎస్ఏ తలసరి ఆదాయంతో పోలిస్తే భారత తలసరి ఆదాయం అనేది 1/31 వంతు ఉంది. కావున మన ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశం అన్నమాట. సో మన జీడిపి అనేది 1/31 వంతు అనేది ఉందన్నమాట కంపేర్ టు యుఎస్ఏ తలసరి ఆదాయంతో. సో ఈ గుణాంకాలు అనేవి ఎలాగా అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ప్రపంచ బ్యాంకు ఒక నిర్వచనాన్ని ఇచ్చిందనమాట ఈ యొక్క తలసరి ఆదాయం గురించి. వరల్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇది 1978 నుంచి రూపొందిస్తుందన్నమాట. ఈ యొక్క తలసరి ఆదాయాన్ని వరల్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది 1978 నుంచి తన యొక్క నివేదికను ఇస్తూ ఉంటుంది. తలసరి ఆదాయాన్ని 4 రకాలుగా వర్గీకరించింది అనమాట ఈ వరల్డ్ ఎకనామిక్ డెవలపింగ్ రిపోర్ట్. అవి లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, హై మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్గా 4 విభజించారన్నమాట. ఈ 4ట్లో కొన్ని దేశాలు ఉంటాయి అన్నమాట. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ ఎన్ని దేశాలు ఉంటాయి అనేది. సో ఇది వరల్డ్ ఇన్కమ్ డెవలపింగ్ రీసెర్చ్ అనేది 2019 జూలై 1న తన నివేదికను ప్రకటించింది. ఆల్మోస్ట్ 189 దేశాలు వర్గీకరించి తన నివేదికని లేచిందనమాట. ఫస్ట్గా లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అనేది 22 దేశాలు ఉన్నాయన్నమాట. ఆ 22 దేశాలు ఏంటి అంటే ఏ దేశం అయితే లెస్ దాన్ 1025 యుఎస్ఏ డాలర్ కంటే తక్కువ ఉంటుందో ఆ దేశాలను లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్గా వర్గీకరిస్తారు. ఆ జాబితాలో 22 దేశాలు ఉన్నాయన్నమాట. లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ దీంట్లో 53 దేశాలు ఉన్నాయి. ఏ దేశం అయితే 1026 to 3995 యుఎస్ డాలర్ల తలసరి ఆదాయం మధ్య ఉంటే ఆ దేశాలను లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటారనమాట. ఈ జాబితా కింద 53 దేశాలు అయితే ఉన్నాయి. హై మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ 56 దేశాలు ఉన్నాయి. ఏ దేశం యొక్క తలసరి ఆదాయము యుఎస్ డాలర్స్ 3,996 to 123.75 యుఎస్ఏ డాలర్ వరకు ఉంటే ఆ దేశాన్ని హై మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ అంటారు. ఆల్మోస్ట్ 56 దేశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ.
హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ 81 కంట్రీస్ ఉన్నాయి. ఏ దేశం యొక్క తలసరి ఆదాయము యూఎస్ డాలర్తో పోలిస్తే 12376 ఆర్ అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ఈ దేశాల యొక్క తలసరి ఆదాయము 12376 యూఎస్ డాలర్లు లేదు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశాన్ని హై ఇన్కమ్ గ్రూప్ దేశాలు అంటారు. అవి 81 దేశాలు అన్నమాట. సో ఈ విధంగా 2019లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రకారం భారత్ తక్కువ మధ్యస్థ ఆదాయం వర్గం దేశంగా, అంటే లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఇక చూసినది రెండో దేశ లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఈ 53 దేశం మన ఇండియా కూడా ఉంది. అంటే మన యొక్క భారతదేశం తలసరి ఆదాయం 1026 to 3995 యూఎస్ డాలర్ల మధ్యలో ఉందన్నమాట. ఇక్కడ 2018-2019 స్థూల జాతీయ ఉత్పత్తి ఎలా ఉంది, కొన్ని కంట్రీస్కి ఎలా ఉన్నది చూస్తాం. ఇక్కడ యూఎస్ఏ $19.5 ట్రిలియన్ ఉంది, చైనా $12.1 ట్రిలియన్ ఉంది, జపాన్ $4.9 ట్రిలియన్ ఉంది, జర్మనీ $3.7 ట్రిలియన్ ఉంది, ఇండియా $2.71 ట్రిలియన్ ఉంది. సో టాప్ 5 2008-2019లో స్థూల జాతీయ ఉత్పత్తి ఇలా ఉందన్నమాట. మన ఇండియా అనేది 5th ప్లేస్లో ఉంది. సో మన గవర్నమెంట్ అనేది 2024-25 నాటికి ఇండియాని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని వ్యూహంతో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కొనుగోలు శక్తి సామర్థ్యాల ఆధారంగా జిఎన్ఐ స్థూల జాతీయోత్పత్తి 2018-19లో ఎలా ఉంది, కొన్ని ఆధారాలుగా. చైనా వచ్చేసి 25.302 ట్రిలియన్స్, యుఎస్ఏ వచ్చేసి 20.83 ట్రిలియన్, ఇండియా వచ్చేసి 10.393 ట్రిలియన్, జపాన్ అయితే 5.615 ట్రిలియన్లు. సో ఈ గుణకాలు అనేది శక్తి సామర్థ్యం ఆధారంగా 2018-19లో ఆ దేశాల యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి. సో ఇండియా అనేది 3rd ప్లేస్ ఉంది 2018-19లో. కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2019లో భారత్ తలసరి ఆదాయము కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా $2000 ఉంది. అయితే యుఎస్ఏ తలసరి ఆదాయం కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా $59,160 ఉంది. అంటే మన ఇండియన్స్ కన్నా వాళ్ళ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. అదే 2016లో భారత్ తలసరి ఆదాయం కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా $1,750 ఉంటే యుఎస్ మాత్రం $55,980 ఉంది. సో ఈ గుణాంకాల ఆధారంగా భారత్ అనేది యుఎస్ఏ తలసరి ఆదాయంలో శక్తి సామర్థ్యం ఆదాయంతో పోలిస్తే 1/31 వంతు ఉంది. కనుక భారత్ అనేది తక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశంగా వర్గీకరిస్తారు. సో ఈ గుణాంకాలను మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత మాత్రం భారతదేశాన్ని తక్కువ తలసరి ఆదాయం గల దేశంగా వర్గీకరిస్తామన్నమాట. సో భారతదేశం అనేది కొన్ని ఆదాయ పంపిణీలలో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పంపిణీ అనగా జాతీయ ఆదాయము ఉత్పత్తి కారకాల మధ్య బాటకము, వేతనాలు, వడ్డీ, లాభాల లయాల్టీ రూపంలో చెల్లిస్తే దానిని పంపిణీ అంటారు. ఆర్థిక అసమానతలు ఏంటంటే దేశంలో ఆస్తి, సంపద, ఆదాయము, వ్యయములో గల తేడాలను ఆర్థిక అసమానతలు అంటారన్నమాట. కనుక భారత్ నందు ఆర్థిక అసమానతలు కలవు. సో ఈ అసమానతలు అనేది
2014 ఎన్ఎస్ఎస్ఓ ఒక నివేదిక ఇచ్చింది. గ్రామీణ జనాభాలో ఒక చిన్న మ్యాప్ అనేది చూద్దాం ఇక్కడ. గ్రామీణ జనాభా వాటి యొక్క ఆస్తులు. సో తక్కువ ఆదాయం కలిగిన జనాభా 39% ఉంటారు. కానీ వాళ్ళ ఆస్తులు మాత్రం కేవలం 5% ఆస్తులు కలిగి ఉన్నారు. సంపన్న కుటుంబాలు ఎక్కువ ఆదాయం కలిగిన 8% జాబితా 8% జనాభాలో ఉంటారన్నమాట. అంటే 8% ఉంటారు. కానీ వారి ఆస్తులు మాత్రం 46% ఆస్తులు కలిగి ఉన్నాయి. సో ఇక్కడ ఆదాయ అసమానతలు అనేది మనం చూడవచ్చు. 39% తక్కువ ఆదాయం ఉన్న జనాభా ఉన్నా కూడా 5% ఆస్తులు ఉన్నాయి. కానీ ఇక్కడ సంపన్న కుటుంబాలు 8% ఉన్నా కూడా వాళ్ళ ఆస్తులు మాత్రం 46% ఉన్నాయి. సో ఈ కొన్ని గుణాంకాల ఆధారంగా కూడా భారతదేశంలో కొన్ని అసమానతలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. భారతదేశం అనేది వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ. ఎలాగంటే కొన్ని గుణాంకాలను చూద్దాం ఇక్కడ. మొదటగా అమెరికా ఆర్థిక వ్యవస్థను సేవా రంగ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటారు. భారత్ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటారు. చైనా ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను పారిశ్రామిక ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటారు. సో మన ఇండియా మాత్రం వ్యవసాయ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ. భూమి శ్రమ నిష్పత్తి ప్రతికూలముగా తలసరి భూబాధ్యతగా ప్రతికూలంగా ఉన్నది మన ఇండియాలో. ఎట్లాగంటే 1 హెక్టార్ భూమిపై ఆధారపడేవారు అధికంగా ఉన్నారు. గ్రామీణ జనాభా 65% to 70% జనాభా వ్యవసాయం రంగంపై ఆధారపడి ఉంది. సో 1 హెక్టార్ భూమిపై బతుకుతున్న గ్రామీణ జనాభా వచ్చేది ఆల్మోస్ట్ 65 to 70% జనాభా అనేది వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. సో కొన్ని ఇయర్స్గా చూద్దాం ఇక్కడ. 1950-51లో జీడిపిలో వాటా వచ్చేసి వ్యవసాయ రంగంలో 53.10% ఉన్నారు. అయితే ఉపాధిలో మాత్రం వారి వాటా 72% ఉంది. 2018-2019లో జీడిపిలో వాటా 14.4% ఉంది. బట్ ఉపాధిలో 48.9% ఉంది. 2019-2020 జీడిపిలో వాటా 13.9% ఉంది. కానీ ఉపాధిలో వీరి వాటా వచ్చేసి 48.9% ఉంది. సో ఈ లెక్కల ఆధారంగా వ్యవసాయ రంగం అనేది జీడిపిలో తగ్గుతూ వస్తుంది. సేమ్ ఉపాధిలో వాటా కూడా తగ్గుతూ వస్తుంది అన్నమాట. జనాభా పరంగా చూసినా కూడా 2011లో ప్రపంచ జనాభాలో 17.7% ఉంది మన ఇండియన్ జనాభా. 17.7% మన ఇండియన్ జనాభా ఉంది. సో ఇక్కడ ఇయర్స్ వైస్గా చూస్తే 1951లో మన జనాభా వచ్చేసి 36.11 crores. 2011లో చూస్తే 121.08 crores. సో మన ఇండియన్ జనాభా అనేది ఇయర్లీ పెరుగుతూ వస్తున్నారు అన్నమాట. అయితే వార్షిక వృద్ధి రేటు చూద్దాం ఇక్కడ. 1981-1991 ఇయర్లో 2.1% వార్షిక వృద్ధి రేటు ఉందన్నమాట. 1991-2001 1.95 వార్షిక వృద్ధి రేటు ఉంది. 2001-2011 వార్షిక వృద్ధి రేటు 1.65% ఉంది. సో ఇక్కడ ఈ వార్షిక వృద్ధి రేట్ అనేది కొంచెం డౌన్ అవుతూ వస్తుంది అనమాట. 1.64 ప్రజెంట్ 2001-2011 1.64 అనేది ఉంది. ఒక నివేదిక ప్రకారం ఐక్యరాజ్య సమితి వరల్డ్ పాపులేషన్ ప్రాజెక్ట్ ఆ నివేదిక ప్రకారం భారత్ అనేది 2027 నాటికి చైనాను అధిగమించవచ్చని ఒక అంచనా వేసింది. కొన్ని అసంతులిత ఆర్థికాభివృద్ధి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం. వ్యవసాయ రంగంలో ఉపాధిలోని వాటా 49% ఉంటే స్థూల విలువ రూపాయల్లో వచ్చేసి 14.4 ఉంది. వృద్ధి రేటు మాత్రం 2.9 ఉంది. 2018-2019లో ఈ లెక్కలనేవి.
పారిశ్రామిక రంగం వచ్చేసి 2.4% ఉంటే స్థూల విలువ రూపాయలు వచ్చేసి 29.1, వృద్ధి రేటు వచ్చి 6.9%. సేవా రంగం 27% ఉంటే స్థూల విలువ రూపాయలు వచ్చేసి 58.15, వృద్ధి రేటు మాత్రం 7.5% ఉంది. మన ఇండియాలో మూలధన కొరత కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మూలధనం అంటే మౌలిక వసతుల కల్పన కోసం చేసే వ్యయమని మూలధనము అంటారు. ఈ మౌలిక వసతులు అంటే రవాణా, సమాచారం, బ్యాంకింగ్, బీమా సదుపాయం, సామాజిక సేవలు. ఈ మౌలిక వసతుల కల్పన కోసం చేసే వ్యయమును మూలధనం అంటారు. సో మౌలిక వసతుల కల్పన కోసం మనకు ఆదాయం అనేది కొరతగా ఉంది. అది ఎలాగంటే భారత్లో జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం తక్కువగా ఉంది. వినియోగ వ్యయం మాత్రం ఎక్కువగా ఉంది, పొదుపు మాత్రం తక్కువగా ఉంది. వినియోగ వ్యయం ఏమిటంటే దైనందిక అవసరాల కోసం చేసే ఖర్చును వినియోగ వ్యయం అంటారు. మన దైనందిక అవసరాల కోసం చేసే ఖర్చునే వినియోగ వ్యయం అంటారు అన్నమాట. సో ఈ రివైజ్ చూద్దాం పొదుపుల పెట్టుబడులు ఎలా ఉన్నాయనేది. 1950-51లో పొదుపులు వచ్చేసి 9.51% పెడితే పొదుపులు ఉంటే పెట్టుబడి మాత్రం 10.9% ఉంది. 1990-91లో 22.9% పొదుపులు ఉంటే 24.9% ఉంది. 2014-15 మధ్య 33.1% పొదుపులు ఉంటే 34.6% పెట్టుబడి ఉంది. 2015-16లో 32.3% పొదుపులు ఉంటే 32.9% పెట్టుబడి ఉంది. 2016-17లో 30.3% పొదుపులు ఉంటే 30.9% పెట్టుబడి ఉంది. 2017-18లో 30.5% పొదుపులు ఉంటే 32.3% పెట్టుబడి ఉందన్నమాట. సో ఈ పొదుపులు పెట్టుబడులకు మధ్య కూడా కొన్ని అసమానతలు ఉన్నాయి. సో ఇండియా అనేది పారిశ్రామికంగా వెనకబాటు అనేది ఉంది. కొన్ని వరుసలో ఉన్న పారిశ్రామిక వెనకబాటుతన రేషియోని ఒకటి చూద్దాం. 6వ ప్రణాళికలో 5% మాత్రం పారిశ్రామిక వృద్ధి రేటు సాధించింది. 7వ పంచవర్ష ప్రణాళికలో 8.5% మాత్రమే పారిశ్రామిక వృద్ధి రేటు సాధించింది. 8వ పంచవర్ష ప్రణాళికలో 9.5% వృద్ధి రేటు సాధించింది. 9వ పంచవర్ష ప్రణాళికలో 8.2% వృద్ధి రేటును సాధించింది. 10వ పంచవర్ష ప్రణాళికలో 8.9% పారిశ్రామిక వృద్ధి రేటు సాధించింది. 11వ పంచవర్ష ప్రణాళికలో 6.4% వృద్ధి రేటును సాధించింది. 12వ పంచవర్ష ప్రణాళికలో 7.1% సాధించింది. సో ఇక్కడ 2017-18లో 5.9, 2018-2019లో 6.9. సో ఇలాగ ఈ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక వృద్ధి రేటు అనేది కొన్ని హెచ్చుతగ్గులు ఉంది. కావున భారత పారిశ్రామికంగా కూడా కొన్ని వెనుకబాటుతనంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇండియాలో కొన్ని మార్కెట్ అసంపూర్ణతలు కూడా ఉన్నాయి. రోజిస్టాన్ రోడన్ అనే ఆర్థికవేత్త మొదటిసారిగా ఈ మార్కెట్ అసంపూర్ణతలను వివరించారన్నమాట. ఉత్పత్తి కారకాలు వస్తు సేవలను తయారు చేయడానికి ఉపయోగించే మాధ్యమాలను ఉత్పత్తి కారకాలు అంటారు. అవి భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, సాంకేతిక విధానము ఉత్పత్తి కారకాలు అంటే. ఈ ఉత్పత్తి కారకాలలో గమనశీలత లేకపోవడం, శ్రామికులలో ప్రత్యేకీకరణ లేకపోవడం, నైపుణ్యం లేని శ్రామికులు లేకపోవడం, అల్ప వనరుల వినియోగం ఉండటం, కులపరమైన వృత్తి నిర్మాణం ఉండటం, ధరలలో దృఢత్వం ఉండటం, ధరలు వాస్తవ కొరతలను మిగుళ్లను ప్రతిబింబిస్తాయి. సో ఈ కారకాల వల్ల కొన్ని మార్కెట్ అసంపూర్ణతలను మనం చూడవచ్చు అనమాట.
సో ఇండియాలో కొన్ని ద్వంద్వ ఆర్థిక విధానాలు చూడవచ్చు. ముఖ్యంగా అవి 4 రకాలు అన్నమాట. ఫస్ట్ది ఆర్థిక ద్వంద్వత్వము. ఇక్కడ సంఘటిత రంగము, అసంఘటిత రంగం అనేది 2 చూడవచ్చు అన్నమాట. సో ఈ సంఘటిత రంగంలో 10-15% మాత్రమే ఉన్నారన్నమాట. కానీ అసంఘటిత రంగంలో 80-95% ప్రజలు ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో ఎవరెవరు చేస్తూ ఉంటారంటే వ్యవసాయ రంగము, అనుబంధ రంగము, చేపల పెంపకం, అడవుల కల్పన, కూలీలు, రిక్షావాల, చేతి వృత్తులు, వీళ్ళందరూ ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉంటారన్నమాట. వారే ఎక్కువ 80-85% ఉంటారు. సేఫ్ జోన్లో 10-15% మాత్రం ప్రజలు వర్క్ చేస్తుంటారన్నమాట. సంఘటిత రంగం అనగా ఏ రంగములో, ఏ పరిశ్రమలో సామాజిక భద్రత కలిగి ఉంటే దానిని సంఘటిత రంగం అంటారు. లైక్ జీవిత బీమా, జీతం బ్యాంకుల్లో చెల్లించడం, పెన్షన్ సదుపాయాలు, క్రమబద్ధీకరణ, పని గంటలు. సో వీరినే సంఘటిత రంగం అంటారు. ఆల్మోస్ట్ 10-15% మాత్రం వర్క్ చేస్తుంది ఇండియాలో. అసంఘటిత రంగం అనగా సామాజిక భద్రత లేకుండా ఉంటుంది, వారినే అసంఘటిత రంగం అంటారు అన్నమాట. సో సెకండ్ వచ్చేసి సామాజిక ద్వంద్వత్వం. కొంతమంది ఆధునిక జీవితం గడుపుతుంటారు, కొంతమంది అధునాతిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు అన్నమాట. సో ఈ జీవితం గడపడంలో కూడా కొన్ని అప్డేటెడ్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటే స్టిల్ పల్లెటూరులోనే ఎటువంటి అప్డేటీకరణ లేకుండా జీవిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ సాంకేతిక ద్వంద్వత్వం కూడా ఉంది. పద్ధతుల ఎంపిక అనగా వస్తువులను తయారు చేసేదాన్ని పద్ధతుల ఎంపిక అంటారు. ఇవి 2 రకాలు. ఒకటి శ్రమ సాంద్రత పద్ధతి, మూలధన సాంద్రత పద్ధతి. ఈ శ్రమ సాంద్రత పద్ధతి వస్తు సేవలను శ్రామికులను ఉపయోగించి తయారు చేస్తే దానిని శ్రమ సాంద్రత పద్ధతి అంటారు. మూలధన సాంద్రత పద్ధతి వస్తు సేవలను అధునాతన సాంకేతిక విజ్ఞానం ఉపయోగించి వస్తువులను తయారు చేస్తుంటారు అన్నమాట. నాలుగవది విత్తపరమైన ద్వంద్వత్వము. సో ఇక్కడ విత్త మార్కెట్ అంటే ఆర్బీఐ నియంత్రణలో ఉన్న విత్త మార్కెట్. రెండవది నియంత్రణ లేని రంగాలు లైక్ ఫైనాన్స్, చిట్ ఫండ్స్, వడ్డీ వ్యాపారాలు అనేవి నియంత్రణలో ఉన్నమాట. ఆర్బీఐ కింద కొన్ని ఉంటాయి. భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. 1948 ముందు భారత్ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ మరియు స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ. అంటే ఇండిపెండెన్స్ రాకముందు మన భారత ఆర్థిక వ్యవస్థ అనేది పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ లేదా స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ. 6/4/1948 భారత ప్రభుత్వం భారత్ను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. సో ఎప్పుడైతే 6/4/1948లో మన భారత ప్రభుత్వం అనేది భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం నిర్వహిస్తుంది. 1956 నుంచి 1991 వరకు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ 1991 నుంచి ప్రైవేట్ రంగానికి ఇంపార్టెన్స్ అని ఇచ్చారన్నమాట. సో ఇక్కడ 1956 to 1991 వరకు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. కానీ 1991 నుంచి ప్రైవేట్ రంగానికి మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మన ఇండియా ఆర్థిక వ్యవస్థ అనేది నియంత్రణలు గల ఆర్థిక వ్యవస్థ. ఈ నియంత్రణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే కొన్ని చట్టాలను చూద్దాం. ఇక్కడ 1948 ఫ్యాక్టరీ చట్టం. ఈ చట్టం ప్రకారం దేశంలో ఫ్యాక్టరీలు నిర్మిస్తారు. 1940 కార్మిక చట్టం. 1951 పారిశ్రామిక వృద్ధి నియంత్రణ చట్టం. ఈ చట్టంనే లైసెన్స్ చట్టం అంటారు. ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందనేదే పారిశ్రామిక సంస్థలను నిర్మించకూడదన్నమాట. ఈ 1951 పారిశ్రామిక చట్టం గురించి. 1956 కంపెనీల చట్టం. 1969 ఎంఆర్టీపీ చట్టం. సో
20 కోట్లు కలిగిన సంస్థలను గవర్నమెంట్ అనుమతి లేనిదే మార్పు చేయరాదు. ఈ 1969 ఎంఆర్టీపీ చట్టం ప్రకారం. 1973 ఫెర్రా చట్టం. జాతీయ పౌరసత్వం లేని వారు యాజమానులకు ఉండరాదు మరియు వాళ్ళ రేషియో అనేది 40-60% అనేది వాటా ఉండవచ్చు. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులర్ యాక్ట్ అనమాట కింద. సో భారతదేశంలో పేదరికము నిరుద్యోగం అనేది ఉంది. ఇక్కడ సాపేక్ష పేదరికం చూద్దాం. ఇక్కడ ఫస్ట్గా రూరల్ ఏరియాలో 25.7% ఉంది. అంటే 216.7 మిలియన్స్ ఉన్నారు రూరల్ ఏరియాలో పేదరికం. అర్బన్ ఏరియాలో 13.7%, అంటే 53.1 మిలియన్ ఉన్నారన్నమాట. ఓవరాల్గా ఆల్ ఇండియాలో 21.9% ఉన్నారన్నమాట. 216.8 మిలియన్ జనాభా ఉన్నారు. కనీస విలువలు కలిగిన ఆహారం సంపాదించుకోలేకపోతున్నారన్నమాట మనం చూస్తున్నట్లయితే. సో ఇక్కడ నిరుద్యోగం అనేది తెలంగాణలో రూరల్ ఏరియాలో 6.5% ఉన్నారు, అర్బన్ ఏరియాలో 4.9% ఉన్నారు. టోటల్గా వచ్చేసి నిరుద్యోగం అనేది 7.6% ఉంది. పురుషుల్లో వచ్చేసి రూరల్ ఏరియాలో 17.4% ఉంది, అర్బన్లో 18.7% ఉందన్నమాట. సో ఇక్కడ మహిళల్లో వచ్చేసి 13.6% ఉంది, అర్బన్లో వచ్చేసి 21.2% ఉంది. సో మన ఏపీలోకి వచ్చేస్తే రూరల్ ఏరియాలో 3.6% ఉంది, అర్బన్ ఏరియాలో 6.6% ఉంది. టోటల్గా 4.5% అనేది నిరుద్యోగం ఉందన్నమాట. నిరుద్యోగం అంటే అమలులో ఉన్నటువంటి వేతనాల దగ్గర పనిచేయడానికి ఇష్టపడని ఉపాధి లేనటువంటి శ్రామికులను నిరుద్యోగులు అంటారు. అల్ప ఉద్యోగులు తమ సామర్థ్యాలను అనుగుణంగా ఉద్యోగం లేని వారిను అల్ప ఉద్యోగులు అంటారు అన్నమాట. దాదాపుగా 80% ఉందన్నమాట మన ఇండియాలో. వరిపిడి నిరుద్యోగం. భారతదేశంలో సంవత్సరానికి వస్తు సేవల తయారీ అధునాతన పరిజ్ఞానం పెరుగుతూ ఉందన్నమాట. సో ఈ డెవలపింగ్ అనేది ఈ వస్తువు సేవల తయారీలో పెరుగుతూ ఉంటుంది. కానీ దీనివల్ల అప్డేట్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఈ వరిపిడి నిరుద్యోగత అనేది ఏర్పడుతుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువ మన వ్యవసాయ రంగంలో చూడవచ్చు అన్నమాట. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఒక పని చేయడానికి సరిపడా వ్యక్తుల కన్నా ఎక్కువ మంది పని చేయటాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారన్నమాట. దీర్ఘకాలిక నిరుద్యోగులు ఆర్ సంస్థాగత నిరుద్యోగులు, అనగా ఉద్యోగం లేకుండా ఉండటాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరం 2.5 జనాభా పెరుగుతూ ఉన్నారన్నమాట మన ఇండియాలో. కానీ ప్రతి సంవత్సరం 1.5 ఉపాధిని మాత్రం కల్పిస్తుంది. సో మిగిలిన 1% మిగిలిపోతున్నారు. సో వీరు దీర్ఘకాలికంగా ఉద్యోగం లేకుండా ఉంటున్నారన్నమాట. 2017-18 సంవత్సరంలో ప్రతి 100 మందిలో 6.1% నిరుద్యోగులు కలరు మన ఇండియాలో. సో ఇదేంది మన భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు మనం చూసాం ఇప్పటి వరకు. సో వ్యవసాయంలో గల ప్రాధాన్యతలు, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, జనాభా, సో కొన్ని మార్కెట్ అసంపూర్ణతలు అనేవి మనం ఈ టాపిక్లో చూసాం. నెక్స్ట్ టాపిక్లో ఇండియన్ ఎకానమీ చాప్టర్ 1 భారత ఆర్థిక వ్యవస్థ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేయండి, ఆల్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్గా వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.